वा महोदय? భంజత్కి నామ ఎక్కడ ఎంతండి? ఇది? 4 1 60 అమ్మా. 6 అండి. 6 ఎంతండి? 4 6 4 1 6 అండి. 4 1 6 మళ్ళీ అంటే రెండో దానికి వెళ్ళామన్నమాట. కాదు మహోదయ, ఇక్కడ భంజత్ అనే ప్రాతిపదికం వచ్చింది కదా శత్రు ప్రత్యయం తెచ్చుకున్నాక, అవును. అనేది ఉగితశ్చ అనే సూత్రంతో వస్తుందండి. గీప్ రాదా? గీప్ తో రాదు. గీపే అండి, కాకపోతే ఉగితశ్చ అనే సూత్రంతో గీప్ వస్తుంది. ఉగితశ్చ అనే సూత్రంతో వస్తుంది. మీరు అన్నారు, నేను ఈ సూత్రం చెప్తానని చెప్పారు మీరు. 4 1 చెప్తాను సూత్రం మహోదయ. అవును ఉగితశ్చ 4 1 6. అవునండి. అంటే ఉక్ప్రత్యాహారం ఇచ్చిగా కలిగిన ప్రాతిపదికల కంటే పరంగా స్త్రీత్వాన్ని చెప్పడానికి నీ ప్రత్యయం అండి ఈ సూత్రంతో వస్తుంది. ఓహో, ఈ నీపు 4 1 6. అవునండి. ఇక్కడ శత్రు ప్రత్యయంలో మనం రుకారానికి ఇత్సంజ్ఞకం చేసాం కదండి. అవునండి. అది మనకి ఉగిత్ కదా, ఉక్ ప్రత్యాహార వర్ణం కదా, అందుకని అది ఉగిత్ ప్రాతిపదికం అండి పంజత్ అనేది. ఉగిత్ ప్రాతిపదికం కంటే పరంగా స్త్రీత్వాన్ని చెప్పడానికి ఈ ప్రత్యయం వస్తుంది ఉగితశ్చ అనేది. అంటే చాలా చిన్నగా అయిందండి, చాలా అంటే చాలా చిన్నగా అయింది అసలు యాక్చువల్గా. ఎందుకంటే మనోళ్ళు అంతే ఈ ప్రాతిపదికతో మనకి నీపు వస్తుందండి. అంటే అర్థమైంది మాది. ఇప్పుడు మీరు ధాతో తర్వాత మనకి వర్తమానే లట్ తెచ్చుకుని లటలో శత్రు చానచ ప్రత్యయం తెచ్చుకున్నారు కాబట్టి అక్కడ అప్ అయింది కదా, అందుచేత. అక్కడ లోకల్ మెంబర్స్ వాళ్ళు మెల్లమెల్ల లోకల్ లీడర్స్ వాళ్ళు వచ్చి అన్నారు. సెలబ్రిటీ అంటే ఇప్పుడు వచ్చిన టైం మాట్లాడకపోతే నవీన్ గారు కొంచెం మ్యూట్ చేయాలి. షట్ త్రిచతుర్భ్యో హలాదిహి అండి. 6 నంబర్ ఎంతమ్మా? 173. 6 1 173 మహోదయ. 6 1 173. షట్ త్రిచతుర్భ్యో హలాదిహి 6 1 173 అండి. షట్ త్రిచతుర్భ్యో హలాదిహి. షట్త్రిచతుర్భ్యో పంచమి బహువచనం అండి. హలాదిహి ప్రథమ ఏకవచనము. సమాసము షట్చ త్రయశ్చ చత్వారశ్చ షట్ త్రిచత్వారః తేభ్యః షట్ త్రిచతుర్భ్యో చతుర్భ్యః. ఇతర ద్వంద్వ సమాసం అండి. హల్ ఆదిర్ యస్యాః స హలాదిహి. హల్లు ఆదిలో కలిగింది కాబట్టి హలాది. ఇదేమో బహువ్రీహి సమాసం. అనువృత్తి విభక్తి ఉదాత్తః. అర్థం ఏంటంటే షట్సంజ్ఞకేభ్యః 3 4 ఇత్యేతాభ్యాం చ పరా హలాది విభక్తి ఉదాత్త భవతి. షట్సంజ్ఞక ప్రాతిపదికలకు కానీ 3 4 అనే ప్రాతిపదికలకు కానీ పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం అండి. అంటే హల్ ప్రత్యాహార వర్ణము ఆదిలో కలిగిన విభక్తికి ఉదాత్తం అండి. ఉదాహరణ ఏమిచ్చారంటే మనకి షట్సంజ్ఞకాలలో షడ్భిః షడ్భ్యః షణ్ణాం పంచానాం సప్తానాం ఇచ్చారండి. 3 శబ్దాలకేమో త్రిభిః త్రిభ్యః త్రయాణం ప్రాతిపదికంతో చతుర్ణాం. ఇవన్నీ మనకి నామైంది కాబట్టి ఇక్కడ హలాది అన్నారు. అవునండి, హలాది ఇచ్చారు, హలాది విభక్తి ఇచ్చారు. నామైంది కాబట్టి అది హలాది విభక్తి. లేకపోతే తక్కినవన్నీ కూడా, ఎందుకంటే మనకి అది ఆగమం కూడా ప్రత్యయానికి అవయవమే కాబట్టి దాన్ని కూడా ప్రత్యయం లాగే తీసుకుంటాం. ఇది షష్ ప్రాతిపదికం ఎలా వచ్చిందో మరి నాకు తెలియలేదండి. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అందుకనే నేను డైరెక్ట్ గా ప్రాతిపదికం తీసుకుని రూపం చెప్తున్నానండి. తర్వాత నేను ట్రై చేస్తాను, మీరు కూడా ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి.
ఇది చాలా సేపు చూసాను కానీ నాకు దొరకలేదు అది ఎక్కడ. ఓకే. షష్ ప్రాతిపదికం అండి. దీనికి అర్ధవదధాతు రప్రత్యయ ప్రాతిపదికం 1-2-45 అండి. అండి ఇది షష్. షష్ మహోదయ 2 మూర్ధన్య షకారాలు. షష్. షష్ దీనికి ప్రాతిపదిక సంజ్ఞ అండి. అర్థవదధాతు రప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత తృతీయ విభక్తి బహువచన వివక్షలో షష్ బిస్ అండి. బిస్ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రాతిపదిక బిస్ మహోదయ బిస్ తృతీయ బహువచనం. ఇక్కడ మనకి పిష్వాంతోదాత్త ఈ సూత్రంతో మనకి ప్రాతిపదికకి అంతోదాత్తం అండి. షకారోత్తర ఆకారానికి అంతోదాత్తం వస్తుందండి. ఇక్కడ బిస్ పరంగా ఉన్నప్పుడు దీనికి మనకి స్వాది శ్వసర్వనామ స్థానే 1-4-17 అండి. ఈ సూత్రంతో మనకి షష్కి పదసంజ్ఞ వస్తుంది. సర్వనామ స్థాన భిన్నమైనటువంటి స్వాది ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు పూర్వానికి పదసంజ్ఞ అండి. ఈ షష్కి పదసంజ్ఞ వచ్చింది. పదసంజ్ఞ వచ్చాక జలాం జశోంతే ఈ సూత్రం ఏం చెప్తుందంటే పదాంతంలో ఉన్న జల్ వర్ణాలకు జష్ వర్ణాలు ఆదేశం అవుతాయి. అప్పుడు షడ్ బిస్. షడ్ బిస్ బిస్. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం ఏం చెప్పిందండి? షట్ 3 చతుర్భ్యో హలాది అని. అంటే షట్ సంజ్ఞ అయినా ఉండాలి, 3 శబ్దమైనా ఉండాలి, చతుర్రైనా ఉండాలి. ఇక్కడ మనకి షష్ అనేది షట్ సంజ్ఞకం. కాబట్టి ముందు మనము ష్నాంత షట్ ఈ సూత్రంతో దీనికి షట్ సంజ్ఞని పెట్టుకోవాలండి. మన ప్రకృతి సూత్రం రావాలంటే ముందు ష్నాంత షట్ 1-1-23 అండి. ఇదేం చెప్తుందంటే షకారాంత నకారాంత సంఖ్యావాచక శబ్దాలకి షట్ సంజ్ఞ అని చెప్తుంది. అందుకని మనకి షడ్కి షట్ సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు మనకి బిస్కి ప్రత్యయస్వరము ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆదివిదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం రావాల్సి ఉంది. దాన్ని కూడా బాధిస్తూ షట్ 3 చతుర్భ్యో హలాది ఈ సూత్రం చేత మనకి షట్సంజ్ఞకానికి పరంగా ఉన్న హలాది విభక్తి కనుక దీనికి ఉదాత్తం వస్తుందండి. బిస్ లో బకారోత్తర ఈకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. ఇప్పుడు షకారోత్తర ఆకారానికి ఒక ఉదాత్తం ఉందండి. భకారోత్తర ఈకారంలో ఒక ఉదాత్తం. బలియాన్ అనే వార్తికం చేత మనకి బిస్ లో బకారోత్తర ఈకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటాం. తర్వాత అనుదాత్తం పదమేకవచం. ఒకసారి చెప్పండి అమ్మా, కొంచెం మాట సరిగా అనుకోలేదు. ఇప్పుడు షట్ షకారం ఉదాత్తం అయింది, తర్వాత ఈకారం కూడా ఉదాత్తం అయిపోయిందమ్మా. అవునమ్మా. దీనిలో సతిశిష్ట స్వరోపలియాన్ అనే వార్తికం చేతము ప్రాతిపదిక స్వరం కన్నా ప్రత్యయ స్వరమే బలమైంది కదండి. అందుకని ఈ ప్రత్యయ స్వరాన్ని మనము సతిశిష్ట స్వరంగా తీసుకుంటాం. తీసుకున్నాక అనుదాత్తం పదమేకవచం అనే సూత్రం చేత మనకి షకారోత్తర ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. షకారోత్తరవర్తి ఆకారానికి అనుదాత్తం. అవునండి. ఇప్పుడు ఈ షడ్ బిస్ మొత్తము వర్ణ సమ్మేళనం చేసుకుంటే షడ్ బిస్ కదండి. ఈ పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే షడ్ బిహి అనే రూపం వస్తుంది. ఇందులో షకారోత్తర ఆకారానికి అనుదాత్తము, భకారోత్తర ఈకారానికి ఉదాత్తము ఉంటాయి. షడ్ బిహి అనే రూపం వస్తుంది.
అలాగే ఇక్కడ షడ్భ్యః అండి తర్వాతి రూపము షడ్భ్యః ఇచ్చారు. ఎస్ షష్కి భ్యస్ అండి ఇక్కడ భ్యస్ సేమ్ ప్రత్యయం తృతీయ బహువచనము ద్వివచనం తృతీయ ద్వివచనం కదండి కాదా ప్రాభ్యాం కదా భ్యస్ భ్యస్ అంటే చతుర్థి బహువచనం చతుర్థి బహువచనము పంచమి బహువచనం బహువచనం అండి. అదే షడ్భ్యః కదండి. అవును నాలుగు చతుర్థి బహువచనం. పంచమి బహువచనం వస్తుంది భ్యస్ అండి. సేమ్ రూపాలే అవును సేమ్ రూపం. మిగిలినంతా ఇలాగే ఉంటుందండి ప్రక్రియ అంతే. స్వరాలు కూడా షష్ సేమ్. ప్రాతిపదికం అండి. దీనికి అర్ధవత్ అధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రంతో ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత చతుర్థి విభక్తి బహువచన వివక్షలో మనకి భ్యస్ ప్రత్యయం అండి. తర్వాత ఏమో స్వాది శ్వసర్వనామ స్థానే ఈ సూత్రంతో షష్కి పద సంజ్ఞ. జలాం జశోంతేతో జస్వము అయితే షడ్ భ్యస్ వస్తుంది. ఇక్కడ భ్యస్కి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆదివిదాత్తం ప్రాప్తమవుతుంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తం తుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని బాధిస్తూ షట్త్రి చతుర్భ్యో హలాది ఈ సూత్రంతో మనకి షట్యకానికి పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం. ఇక్కడ మనకి రెండు ఉదాత్తాలు ఉన్నాయి కాబట్టి సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత మనము భ్యస్లో యకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రంతో షకారోత్తర ఆకారానికి అనుదాత్తం అయిపోతుంది. అప్పుడు షడ్భ్యస్ అవుతుంది. పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే షడ్భ్యః అవుతుందండి. ఇందులో అనుదాత్తము ఉదాత్తము. తర్వాత షణ్ణాం అండి. షణ్ణాం షణ్ణాంలో కూడా షష్ ప్రాతిపదికం అండి. చెప్పుకుందామండి అంటే మధ్యలో ఒకటి రెండు కొత్త సూత్రాలు వస్తాయి. షష్ అండి షష్ ప్రాతిపదికము అర్ధవద్ అధాతుర ప్రత్యయ ప్రాతిపదికం ఈ సూత్రంతో ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుంటామండి. 1, 2, 45. తర్వాత పిషోంత ఉదాత్త ఇది పిట్ సూత్రం అండి 1. ఈ సూత్రంతో షష్లోని షకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుందండి. తర్వాత ఉదాత్తం షకారోత్తర ఆకారానికి ఉదాత్తం. తర్వాత షష్ఠి విభక్తి బహువచన వివక్షలో మనము ఆమ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. షష్ ఆమ్. దీనికి నుట్టాగమము ఎలా వస్తుంది అన్నప్పుడు షట్ చతుర్భ్యశ్చ అని ఒక సూత్రం ఉందండి. 7, 1, 55. 7, 1, 55 అమ్మా. 55 మహోదయ. షట్ చతుర్భ్యశ్చ సూత్రం అండి. షట్ చతుర్భ్యశ్చ 7, 1, 55 అండి. ఈ సూత్రం ఏం చెప్తుందంటే షట్ సంజ్ఞ కాలకి అలాగే చతుర్శబ్దానికి పరంగా ఉన్న ఆమ్కి నుట్టాగమం చెప్తుంది. నుట్టాగమం అంటే ఇప్పుడు నుట్టు ఆమ్. ఆకారం దగ్గర నుట్టు వస్తుంది కదండి. అవును మహోదయ. షష్ నుట్టు ఆమ్ అండి. అనుబంధ లోపం చేసుకుంటే నకారం ఉంటుంది. నకారము ఆము కలిపితే నామ్ అవుతుందండి. షష్ నామ్. దీనికి స్వాది శ్వసర్వనామ స్థానేతో పదసంజ్ఞ పెట్టుకుంటామండి. షష్ అనే ప్రాతిపదికకి అసర్వనామ స్థాన విభక్తి పరంగా ఉంది కాబట్టి. తర్వాత జలాం జశోంతేతో జస్త్వం చేసుకుంటాము. షడ్ నాము అవుతుంది. షడ్ నాము. ఇక్కడ మళ్ళీ స్టునాస్టుహుతో ఈ నామ్లో నకారానికి నకారం వస్తుంది. షడ్ నామ్.
నామ్లో నకార స్థానంలో అణకారం వస్తుంది. షడ్ నాము ఎరోనునాసికో అనునాసికేవా. ఈ సూత్రంతో పదాంతములో ఉన్న ఎర్రులకు అనునాసిక వర్ణం పరంగా ఉన్నప్పుడు అనునాసిక ఆదేశం అవుతుంది. అప్పుడు ఈ షడ్లో డకారానికి కూడా నకారం ఆదేశం. షణ్ణ నామ, షణ్ణ నామ. ఈ వికల్పంగా అనునాసిక ఆదేశం చెప్తుంది. కానీ ఈ వార్తికం ఒకటి ఉందండి, ప్రత్యయ భాషాయాం నిత్యం. ఈ వార్తికంతో నిత్యంగా నత్వం అవుతుంది అని చెప్తున్నారు. ప్రత్యయ భాషాయాం నిత్యం, ఈ వార్తికంతో నిత్యంగా నత్వం అవుతుంది. కాబట్టి షణ్ణ నాము ఉంటుందండి. ఇంకా వర్ణ సమ్మేళనం చేసుకోండి. నామంలో ఆద్యుదాత్త అనే సూత్రంతో మనకి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దీన్ని వాదిస్తూ షట్త్రిచతుర్భ్యో హలాది, షట్సంజ్ఞకానికి పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం చెప్తున్నారు. అందుకని మనం ఇక్కడ నామ పెట్టుకున్నాకే మనం ఈ సూత్రంతో ఉదాత్తం చేసుకోగలమండి. ఆమె ఉంటే అజాది విభక్తి అవుతుంది కాబట్టి చేసుకోవాలి. అందుకని ముందు నామ పెట్టుకున్నాక అంతాగమం వచ్చాకే మనము ఈ సూత్రంతో మన ఉదాత్తం చేస్తాం. ఇప్పుడు 2 ఉదాత్తాలు ఉన్నాయండి ఇక్కడ. అందుకని సతిశిష్ట స్వర బలియాన్ అనే వార్తికం చేత మనము నకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం చేసుకుంటామండి. అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత షకారోత్తర ఆకారానికి అనుదాత్తం అయిపోయింది. షణ్ణాంలో అనుదాత్తము ఉదాత్తము. అర్థమైందా మహోదయ? అర్థమైంది. షణ్ణాం తర్వాత ఇంకేమి ఇచ్చారు? పంచానాం ఇచ్చారండి. తర్వాత పంచానాం, ఇక్కడ పంచన్ అనేది ప్రాతిపదికం అండి. ఈ ప్రాతిపదికం మనకి పచి విస్తారే ధాతు అండి. పచి విస్తారే, దీనికి భూవాదయో ధాతవహతో ధాతు సంజ్ఞ అండి. ధాతువుకి అనుబంధ రూపం చేసుకుంటే పచ్ ఉంటుందండి. తర్వాత ఇక్కడ మనం ఇకారానికి సంజ్ఞకం చేసుకున్నాం కాబట్టి ఈ ధాతువులో ఇదితో నుమ్ ధాతో అనే సూత్రం చేత నుమ్మాగమం వస్తుందండి. ఇదితో నుమ్ ధాతో, ఈ సూత్రంతో నుమ్మాగమం అండి. నుమ్మాగమము మితచోంత్యాత్ పరహ, మితచోంత్యాత్ పరహ, ఈ సూత్రం చేత మనకి అంతిమ అచ్చుకు పరంగా నుమ్మాగమం అండి. పా నుమ్మ అనుబంధ లోపం చేసుకుంటే పా అన్నొచ్చు పంచ అలా వస్తుందండి. పంచ. ఇక్కడ నశ్చ అపదాంతస్య జలితో ఈ నకారానికి అనుస్వార ఆదేశం అండి. అపదాంత నకారానికి అనుస్వార ఆదేశము. తర్వాత అనుస్వారస్య ఏ పరసవర్ణ, ఈ సూత్రంతో పరసవర్ణ ఆదేశం చేసుకుంటే పంచ ఇలా ఉంటుందండి. అంటే నకార స్థానంలో ఇప్పుడు మనకి అనుస్వార స్థానంలో చవర్గ పంచమాక్షరం వస్తుంది. దీనికి సుప్యసూభ్యాం తుట్చ, ఇది ఉనాది సూత్రం. సుప్యసూభ్యాం తుట్చ 1:155 అండి. 1:155. ఈ సూత్రంతో మనకి ఇక్కడ అంటే మనకి సప్తన్ను అష్టన్ను ప్రాతిపదికలకే ఈ సూత్రం చెప్పారండి. కానీ బహుళ గ్రహణం చేత మనకి ఈ పంచన్ను, నవన్ను, దశన్ను ఈ ప్రాతిపదికలకు కూడా కనిన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. కాకపోతే తుట్ట ఆగమం రాదండి, కనిన్ ప్రత్యయం మాత్రం వస్తుంది. సప్తన్ను అష్టంలో తుట్ట ఆగమం కూడా వస్తుందండి. ఈ పంచన్ను
నవన్న దశన్న వీటిల్లో మాత్రము చుట్టు ఆగమం రాదండి, కేవలం కనిన్ ప్రత్యయము బహుళ కనిన్ ధ్వని ప్రత్యయం. చేత వస్తుంది అని చెప్పి. ఇప్పుడు పంచ కనిన్ అండి, కనిన్ కి అనుబంధ లోపం చేసుకుంటే అన్ శేషిస్తుందండి. ఇక్కడ మనకి ఈ పంచ ముందు పంచాలో ధాతో అనే సూత్రం చేత ఈ పకారోత్తర అకారానికి ఉదాత్తం అండి. తర్వాత కనిన్లో నకారం ఇత్తైన ప్రత్యయం కదండి, నిత్య కదా, కాబట్టి ఇనిత్యాదిర్ నిత్యం అనే సూత్రం చేత ఇక్కడ మనకి ఈ పంచన్ అనే ప్రాతిపదికకి ఆది ఉదాత్తం వచ్చేస్తుంది. అంటే పకారోత్తర అకారానికి మనకి ఉదాత్తం వస్తుంది, నిత్తైన ప్రత్యయం కనుక. మనము ఇలా కాకుండా ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి, మనము అంటే ప్రాతిపదికం కూడా తయారు చేసుకున్నాం కాబట్టి ఇలా ఆది ఉదాత్తం చేసుకున్నాం. ఒకవేళ మనము డైరెక్ట్ గా ప్రాతిపదికమే తయారైన ప్రాతిపదికమే తీసుకున్నాం అనుకోండి, పంచన్ అనే ప్రాతిపదికకే ముందు పిషోంతోదాత్త అనే సూత్రం చేత మనకి అంతోదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా నృహ సంఖ్యాయా, ఇది పిట్ సూత్రం అండి 28 2-5, దాన్ని బాధిస్తూ నృహ సంఖ్యాయా అనే సూత్రం చేత మనకి నకారాంత రేఫాంత సంఖ్యావాచి ప్రాతిపది శబ్దాలలో ఆది అచ్చుకు ఉదాత్తం అండి, ఆది ఉదాత్తం చెప్తాం. దీంతో మనము ఆది ఉదాత్తం చేసుకోవచ్చు. మహోదయ పకారోత్తర అకారానికి ఆది పకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. ఉదాత్తం. అంటే మనం డైరెక్ట్ గా ప్రాతిపదిక తీసుకున్నట్టయితే ఈ 2 సూత్రాలు చెప్పుకోవాలి. విషయంతోదాత్త నృహ సంఖ్యాయ. ఇక్కడ మనం ప్రాతిపదికం కూడా తయారు చేసుకున్నాం కాబట్టి నిత్యాది నిత్యం తోటి మనకి ఇక్కడ ఆది ఉదాత్తము వచ్చేస్తుందండి. అదైనా తీసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ పంచన్ అనే ప్రాతిపదిక చేత ఇప్పుడు మనం తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రంతో ఈ చకారోత్తర ఆకారానికి అనుదాత్తం వస్తుంది. ఇక్కడ షష్ఠి బహువచన వివక్షలో మనము ఆమ్ ప్రత్యయం తెచ్చుకుంటున్నాము. పంచన్ ఆమ్, పంచన్ ఆమ్. ఇక్కడ కూడా మనము స్వాదిష్వ సర్వనామ స్థానే అనే సూత్రం చేత మనము పద సంజ్ఞ పెట్టుకుంటామండి పంచన్కి. పెట్టుకున్నాక నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత మనకి నకార లోపం అవుతుంది. అంటే ఈ సూత్రములతో నకార లోపం అవ్వాలంటే ప్రాతిపదిక సంజ్ఞ పద సంజ్ఞ 2 ఉండాలి. అందుకని ఈ సూత్రంతో పద సంజ్ఞ పెట్టుకున్నాక మనం నకారానికి లోపం చేసుకుంటాం. అప్పుడు పంచ ఆమ్. తర్వాత మళ్ళీ మనకి షట్ చతుర్భ్యశ్చ షట్ సంజ్ఞకాలకి చతుర్శబ్దానికి పరంగా ఉన్న ఆమ్కి నుడాగం. పంచన్ ఆమ్. పంచన్ అనేది షట్ సంజ్ఞకమే కదండి, స్నాంత షట్ అనే సూత్రంతో దీనికి షట్ సంజ్ఞ ఉంది కనుక షట్ చతుర్భ్యశ్చ ఈ సూత్రంతో ఈ ఆమ్కి నుడాగమం వస్తుందండి. అప్పుడు పంచ నుట్టు ఆమ్. నుట్టుకి అనుబంధ లోపం చేసుకుంటే పంచ న ఆమ్. తర్వాత పంచ నామ, పంచ నామ. ఇక్కడ నామి అనే సూత్రంతో అంగానికి దీర్ఘం కూడా వస్తుంది. పంచా నామ ఇలా ఉంటుందండి. ఈ నామ ప్రత్యయానికి ఇప్పుడు మనకి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తో సుప్పితో అనే సూత్రము అనుదాత్తం చేస్తుందండి. దాన్ని బాధిస్తూ షట్ త్రిచతుర్భ్యో హలాది, షట్ త్రిచతుర్భ్యో హలాది ఈ సూత్రంతో షట్ సంజ్ఞకానికి పరంగా ఉన్న హలాది విభక్తి కాబట్టి దీనికి ఉదాత్తం వస్తుందండి. నకారోత్తర ఆకారానికి ఉదాత్తం. అలాగే పకారోత్తర ఆకారానికి కూడా మనకు ఉదాత్తం ఉందండి.
ఉమ్. అందుకని సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత నకారోత్తర ఆకారానికి మనం ఉదాత్తం చేసుకుంటామండి. అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత అకారోత్తర ఆకారానికి చకారోత్తర ఆకారానికి అనుదాత్తం అవుతుంది. అనుదాత్తాలు. పంచానాంలో అనుదాత్తము ఉదాత్తము వస్తాయి. ఒక్కసారి స్వరం చెప్పండి పంచా నాం ఉంది కదా మహోదయ, అవునండి. దీనిలో ఇప్పుడు మనకి పంచాల పకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంది మహోదయ. ఉదాత్తం వస్తుంది. ఇప్పుడు నాం ప్రత్యయానికి మనకి ప్రత్యయం చేత ఆది ఉదాత్తస్య అనే స్వరంతో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుందండి. దాన్ని బాధిస్తూ ఇది సుప్పైన ప్రత్యయం కాబట్టి సుప్రత్యయం కాబట్టి అనుదాత్తం సుప్పితం అనే సూత్రం వచ్చి అనుదాత్తం విధిస్తుందండి. దాన్ని కూడా బాధిస్తూ మన ప్రకృతి సూత్రం షట్ చతుర్భ్యో హలాదిహి, షట్ సంజ్ఞకానికి శబ్దానికి త్రిశబ్దానికి పరంగా ఉన్న అలాది విభక్తికి ఉదాత్తం చెప్పిందండి. కాబట్టి ఇక్కడ ఉదాత్తం వస్తుందండి. ఈ రెండు ఉదాత్తాలు ఉన్నాయి కనుక సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనము ఈ నాంలో నకారోత్తరవత్తి దీర్ఘ ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత అకారోత్తర ఆకారానికి చకారోత్తర ఆకారానికి మనకి అనుదాత్తం వస్తుంది. ఇలా పంచానాం అనే రూపం వస్తుంది. మహోదయ పర్లేదా, రాసుకోగలుగుతున్నారా లేకపోతే కొంచెం స్లోగా చెప్పమంటే చెప్తాను. పాత సూత్రాలే పర్వాలేదు. అదే మహోదయ, అందుకే అంటే అన్ని ఇవే సూత్రాలు రిపీట్ అవుతాయి. తర్వాత రూపము సప్తానాం అండి. సప్తానాం కూడా ఇలాగే ఉంటుందండి. సప్తన్ ప్రాతిపదికం తయారు చేసుకోవాలి ముందు. సప్తన్ ప్రాతిపదికంలో మనకి షప ప్రాతిపదికం అండి. షప మూర్ధన్య షకారము పకారం, పకార అకారాలు. షప మహోదయ షప సమవాయే అండి. ధాతు మహోదయ షప ధాతు. దీనికి భూవాదయో ధాతవ ఈ సూత్రంతో ధాతు సంజ్ఞ అండి. తర్వాత ధాత్వాదేహే షహ సహ ఈ సూత్రంతో మనకి ధాతువుకు ఆదిలో ఉన్న మూర్ధన్య షకారానికి దంతి సకారం ఆదేశం అవుతుందండి. సప్ అవుతుంది అప్పుడు. సప్ సప్ అవుతుందండి. ఈ సప్కి సప్ అవుతుంది. దీనికి ధాతో అనే సూత్రం చేత మనకి అంతోదాత్తం అండి. 6 1 156 ఈ సూత్రంతో అంతోదాత్తం వచ్చేస్తుంది. సకారోత్తర ఆకారానికి ఉదాత్తం అండి. ఇక్కడ సప్యసుభ్యాం తుక్ష ఈ ఉణాది సూత్రం అండి. 1 155 ఈ సూత్రంతో మనకి తుట్టు వస్తుంది, తుట్టాగమం వస్తుంది, అలాగే కనిన్ ప్రత్యయం వస్తుందండి. కనిన్ ప్రత్యయము తుట్టాగమం. సప్పు తుట్టు కనిన్, సప్పు తుట్టు కనిన్ అండి. సప్పు సూత్ర సంఖ్య ఎంత? సూత్ర సంఖ్య ఇది ఉనాది సూత్రం మహోదయ 1 155. 1 155 అండి. అవును మహోదయ, ఉనాది సూత్రం. ఉనాది. సప్పు ఉత్తు అన్న అండి, హనుమంద లోపాలు చేసుకున్నాం. సప్పు ఉత్తు అన్న ఇలా ఉంటుందండి. వర్ణ సమ్మేళనం చేసుకుంటే సప్తన్ అవుతుందండి. ఇక్కడ మనకి
ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఈ ప్రత్యయానికి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే ఇది నిత్యైన ప్రత్యయం కాబట్టి ఇనిత్యాదిర్ నిత్యం అనే సూత్రం చేత మనకి అపూర్వంలో ఉన్న ప్రాతిపదిక ఆది ఉదాత్తం అండి. అప్పుడు సకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత అనుదాత్తం పద్మేకవచనం అనే సూత్రం చేత సకారోత్తర అకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. ఉదాత్తము అనుదాత్తం సప్తన్ అనే ప్రాతిపదిక ఇప్పుడు మనకి తయారైందండి. ఈ ప్రాతిపదిక కంటే పరంగా మనము షష్ఠి బహువచన వివక్షలో ఆం ప్రత్యయం తెచ్చుకుంటాం. సప్తన్ ఆమ్. ఇక్కడ కూడా అంతే అండి. మామూలుగా మనం డైరెక్ట్ గా ప్రాతిపదిక తీసుకున్నట్టయితే అర్ధవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుంటాము. తర్వాత పిషోంతోదాత్త అనే పిట్ సూత్రము, ఒకటో ఫిట్ సూత్రంతో మనము అంతోదాత్తం ప్రాప్తమవుతుండగా దాన్ని బాధిస్తూ నహ సంఖ్యాయా ఈ సూత్రము నకారాంత రేఫాంత ప్రాతిపదికలకి ఆది ఉదాత్తం విధించింది. కాబట్టి ఇక్కడ సకారోత్తర అకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. తర్వాత షష్ఠి బహువచన వివక్షలో ఆం ప్రత్యయం తెచ్చుకుంటాం. సప్తన్ను ఆమ్. ఇక్కడ కూడా మళ్ళీ స్వాదిష్వ సర్వనామ స్థానే అనే సూత్రం చేత పదసంజ్ఞ నలోప ప్రాతిపదికాంతస్య ఈ సూత్రం చేత నకార లోపము చేసుకుంటే సప్త ఆమ్ ఉంటుందండి. తర్వాత షట్ చతుర్భ్యశ్చ ఈ సూత్రంతో షట్ సంజ్ఞకాలకి చతుర్శబ్దానికి పరంగా ఉన్న ఆమ్కు నుట్ట. అప్పుడు సప్త నుట్టు ఆమ్. నుట్టుకి అనుబంధ లోపం చేసుకుంటే సప్త అన్ను ఆమ్ అండి. సప్త నామ్. నామితో అంగానికి దీర్ఘం నామ్. ఇంకా పద్మ సమ్మేళనమేనండి సప్తానాం. ఇక్కడ నామ్కి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ మన ప్రకృత సూత్రంతో షట్త్రి చతుర్భ్యో హలాది అనే సూత్రంతో షట్సంజ్ఞకాలకు పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం. అప్పుడు నకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుంది. ఇక్కడ సకారోత్తర ఆకారంలో ఒక ఉదాత్తం. కాబట్టి సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత మనకి నకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత సకారోత్తర ఆకారానికి సకారోత్తర దీర్ఘ ఆకారానికి అనుదాత్తం అవుతుంది. సప్తానాం లో అనుదాత్తము ఉదాత్తము ఉంటాయి. ఏ మహోదయ అర్థమైందో ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పండి. నీరజ్ గారు, మహోదయ ఈ సప్తానికి మీరు ఈ ధాతు ఏం చెప్పారు మీరు? మహోదయ షప. మూర్ధన్య షకారం అండి. అదే దానికి సకారం అయిపోయింది. అంటే సప అయింది. చుట్లో తకారము అన్ను అండి. కనిన్లో అన్ను మిగులుతుంది. అవును, అంటే సప్త్ అప్పుడు సప్తు అన్ను కదా మహోదయ, సప్తన్ అవుతుంది. వర్ణ సమ్మేళనమే అండి. తుక్కు ఆగమండి. అది అంటే ఈ షపాకి మనం తీసుకుంటాం కదా, షప్ప అయిపోతుంది కదా. చప్పును అక్కడ తుక్కు ఆగమండి. అదే తుట్టుకి పోయి తుట్టు తకారం ఒకటే ఉంటుంది కదా. అదే సప్త అన్న సప్తన్ అంతే. అంతేనా మహోదయ? అంతేమా. తర్వాత 3 అనే ప్రాతిపదిక అండి. త్రూ తరణే ధాతువు అండి. త్రూ తరణార్థంలో ధాతువు. దీనికి భూవాదయో ధాతవ ధాతు సంఖ్య. ధాతువుకి ధాతోహ అనే సూత్రంతో అంతోదాత్తము. ఈ తకారోత్తర దీర్ఘ రూకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత తరతేర్ డ్రిహి
ఇది ఉనాది సూత్రం అండి 566. ఉమ్. తరతేర్ డ్రిహి, తరతేర్ డ్రిహి అంటే తరతే డ్రి, డ్రి ప్రత్యయం, డ్రి ప్రత్యయం, డకార రేప ఇకార డ్రి. ఇక్కడ అనుబంధ లోపం చేసుకుంటే రీ ఉంటుంది, ప్రత్యయంలో రీ శేషిస్తుంది. త్రూ రీ, త్రూకి మనకి ధాతో అనే సూత్రంతో అంతోదాత్తం ఉంది కదండి. ఈ రీకి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఉదాత్తం వస్తుంది. తర్వాత ఇది డిత్ అయిన ప్రత్యయం కదండి. డిత్ అయిన ప్రత్యయం కనుక డిత్యభస్యాపి టేర్లోప, ఈ వార్తికం చేత బసంజకం కానప్పటికీ కూడా డిత్ పర్యంగా ఉన్నప్పుడు టి భాగానికి లోపం అండి. అప్పుడు ఉత్ రీ, పర్ణ సమ్మేళనం చేసుకుంటే 3 అండి. ఈ 3కి ఉదాత్తం ఉంటుంది. రీకి ఉదాత్తం ఉంది కదండి, ఏమీ లేదు. పర్ణ సమ్మేళనం చేసుకున్నప్పుడు ఆ ఉదాత్తం ఉంటుంది 3. 3లో రేఫోత్తర ఈకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. ఇప్పుడు దీంతో త్రిభిహి అనే రూపం ఇచ్చారండి. త్రిభిహి, త్రిభ్య, త్రయాణం 3 రూపాయలు ఇచ్చారు. 3 శబ్దం తీసుకున్నామండి. దీనికి అంతోదాత్తం ఉంది. అలాగే అర్ధవదతోత్తర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత మనం డైరెక్ట్ గా ప్రాతిపదిక తీసుకున్నా కూడా విషోంతోదాత్త అనే సూత్రం చేత ఇక్కడ మనం అంతోదాత్తం పెట్టుకోవచ్చు. తర్వాత తృతీయ విభక్తి బహువచన వివక్షలో మనకి బిస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఈ బిస్ ప్రత్యయానికి ఆద్యుదాత్త అనే సూత్రం చేత మనకి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుండగా అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. సుప్పు కనుక దాన్ని బాధిస్తూ మన ప్రకృత సూత్రము షట్త్రి చతుర్భ్యో హలాది, ఈ సూత్రం చేత 3 శబ్దానికి పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం చేస్తుందండి. మనకి 3లో రేఫోత్తర ఈకారానికి ఒక ఉదాత్తం ఉందండి. బిస్ లో బకారోత్తర ఈకారానికి కూడా ఉదాత్తం ఉంది. కాబట్టి సతిశిష్ట బలియాన్ అనే వార్తికం చేత మనకి ఈ బిస్ లో బకారోత్తర ఈకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచం, ఈ సూత్రంతో త్రకారోత్తర ఈకారానికి అనుదాత్తం అవుతుంది. తర్వాత పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే త్రిభిహి అనే రూపం వస్తుందండి. అనుదాత్తము ఉదాత్తము అండి. తర్వాత త్రిభ్య అండి, ఇది కూడా ఇలాగే ఉంటుంది. బిస్ బదులు బియస్ పెట్టుకుంటాం ప్రత్యయం అంటే. 3 అర్థవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికంతో ప్రాతిపదిక సంజ్ఞ ఫిషోంత ఉదాత్త, పిట్ సూత్రం ఒకటండి. దీంతో 3 శబ్దానికి అంతోదాత్త. తర్వాత చతుర్థి విభక్తి బహువచన వివక్షలో భ్యస్ ప్రత్యయం అండి. 3 భ్యస్. దీనికి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తో సుప్పితో అనే సూత్రం మనకి అనుదాత్తం చేస్తుందండి. దాన్ని బాధిస్తూ షట్త్రి చతుర్భ్యో హలాది, ఈ సూత్రము 3 శబ్దానికి పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం చేస్తుంది. అప్పుడు భ్యస్లో యకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. ఇక్కడ కూడా 2 ఉదాత్తాలు ఉన్నాయి కాబట్టి సతిశిష్ట స్వర బలియాన్ అనే సూత్రం వార్తికం చేత భ్యస్లోని యకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. అనుదాత్తం పదమేకవచం అనే సూత్రం చేత ఈ 3లో ఇకారానికి అనుదాత్తం వస్తుందండి. తర్వాత పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే త్రిభ్య అనే రూపం వస్తుందండి. ఇక్కడ 3లో ఇకారానికి ఏమో ఉదాత్తము, యకారోత్తర ఆకారాన్ని 3లో ఇకారానికి అనుదాత్తము, యకారోత్తర ఆకారానికి ఉదాత్తము వస్తాయి. అనుదాత్తము త్రిభ్య అనే రూపం ఇలా వస్తుంది. తర్వాత త్రయాణం,
త్రయాణంలో త్రీ ప్రాతిపదికం అండి. ఇక్కడ కూడా పిషోంతోదాత్తతో అంతోదాత్తము. దీనికి షష్ఠీ విభక్తి బహువచన వివక్షలో ఆం ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఇక్కడ హ్రస్వనద్యాపో నొట్టి సూచన చేత ముట్టాగమం వస్తుందండి. త్రీ ఎన్నో ఆము. తర్వాత త్రేస్త్రయ 7:1:53 అండి. త్రేస్త్రయ ఈ సూత్రంతో త్రీ స్థానంలో త్రయ ఆదేశం. త్రయ నామ్ ఉంది కదండి. ఇప్పుడు త్రయ నామ్ ఉంది. దీనికి నామి అనే సూత్రం చేత నామ్ పరంగా ఉన్నప్పుడు అంగానికి దీర్ఘం త్రయానాం అయిందండి. ఈ నామి అనే త్రయాణంలో నాముకి మనకి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని కూడా బాధిస్తూ మన ప్రకృత సూత్రం చేత షట్త్రిచతుర్భ్యో హలాది అనే సూత్రం చేత త్రిశబ్దానికి పరంగా ఉన్న హలాది విభక్తి కాబట్టి దీనికి ఉదాత్తం వస్తుందండి. నకారోత్తర ఆకారానికి ఉదాత్తము. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఈ రెండు అనుదాత్తాలు చేసుకుంటామండి. తర్వాత అట్కొప్వాంగ్నం వ్యవాయేపి ఈ సూత్రం చేత నకారానికి నత్వం కూడా వస్తుందండి. అప్పుడు త్రయాణంలో అనుదాత్తము ఉదాత్తము ఉంటాయి. ఇలా త్రయాణం అనే రూపం కూడా వస్తుందండి. ఇంకా చతుర్ శబ్దంతో చతుర్నాం ఉందండి. అది మనం చెప్పుకున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఇక్కడ ఇవి కొంచెం సులభంగానే ఉన్నాయి. ఈ 2-3 సూత్రాల వరకు ఇవే ఉన్నాయి. ఇంకొక 2 నిమిషాలు ఉందండి. ఏమైనా ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి, లేకపోతే ఉందామండి. సరే అండి, అందరికీ నమస్కారం అండి. శ్రీరామ్. నమస్కారం అండి.